శివుడికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నావు కదా. ఒకటి నేను చెప్పే ట్రూ ఏంటంటే, ఏదైతే నువ్వు శివుడికి పూజ చేస్తున్నావో, ఏదైతే స్మరణ చేస్తున్నావో, ఏవైతే అభిషేకాలు చేస్తున్నావో, కేవలం చేస్తూ వెళ్లిపోవడమే నీ యొక్క బాధ్యత. నీ భక్తి శ్రద్ధ చూసి ఈశ్వరుడు అనుగ్రహాన్ని తానంతట తానే ఇస్తాడు. అని ఇంకొకటి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, నువ్వు అనుకోవచ్చు నేను ఎలా కనెక్ట్ అవ్వాలని. నువ్వు అనుకుంటే సరిపోదు. నీ బాధ్యత ప్రకారం శివుని ఎంత శ్రద్ధగా నువ్వు పూజ చేస్తున్నావో ఆటోమేటిక్ గా నీకు ఈశ్వరుడు కనెక్ట్ అయిపోతాడు. నువ్వు కనెక్ట్ అవ్వడం కాదు, ఈశ్వరుడే నీకు కనెక్ట్ అయిపోతాడు. ఇది సత్యం. ఎందుకంటే నువ్వు అనుకుంటావు నేను కనెక్ట్ అవ్వాలని ఆప్యాయత ప్రేమతో నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు అనుకుంటే జరిగేది కాదు, ఈశ్వరుడు అనుకుంటే జరిగేది. అందుకే నీ అంతటా నువ్వు కాదు, ఈశ్వరుడు ఆజ్ఞతో ఈశ్వరుడు నీకు కనెక్ట్ అవుతాడు. అది ఈశ్వరుడు యొక్క మహిమ. నువ్వు చేయాల్సింది ఏంటంటే శివయ్యని మనసారా స్మరిస్తూ వెళ్ళిపోవడమే నీ బాధ్యత. మిగతాది ఏదున్నా ఆ సర్వేశ్వరుడు లోకేశ్వరుడే చూసుకుంటాడు. అంటే నీ యొక్క ఆలోచన శివుడి మీద పెట్టు చాలు, అభిషేకం చేస్తే అభిషేకం మీద పెట్టు చాలు, స్మరణ చేస్తే స్మరణ మీద పెట్టు చాలు. మిగతాదంతా ఈశ్వరుడు చూసుకుంటాడబ్బా. ఈశ్వరుడు మహానుభావుడు. ఆయన కనెక్ట్ అయితే అద్భుతాలు చాలా గొప్పగా చూస్తారు. 1 కాదు 2 కాదు 100 చూస్తారు. అంతటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి లైఫ్ లో. హర హర మహాదేవ శంభో శంకర.